హలో అండి. అమ్మో, ఈరోజు ఏం జరిగిందో తెలుసండి. వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళానండి. వచ్చినప్పుడు చాలా అంటే ఎంత టెన్షన్ పడ్డానో అంటే చాలా టెన్షన్ పడ్డా. దేనికో ఏమిటో వీడియోలు చెప్పేస్తున్నాను, పూర్తిగా చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయలేని వారు ఎవరైనా లైక్ చేసుకోండి వీడియో నచ్చితే. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఇంకొన్ని మా ఇంటి దగ్గర పూజ మాట. నేను మా ఇంటి దగ్గర పూజ చేసేసుకున్నాను, మొత్తం కంప్లీట్ చేసేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. అమ్మ వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటి నుంచి పెద్ద దూరం ఏం కాదు, కొంచెం దగ్గరే. యాక్చువల్లీ మా పిల్లల్ని ఆ రోజు దీపావళి ఫెస్టివల్ సెలవు కదా అని చెప్పేసి ముందు రోజు ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి పెట్టేసా. దీపావళి రోజు కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటికి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా ఫుల్ ఎంజాయ్గా ఉండి ఈవినింగ్ అది వెళ్ళనమాట అండి. మా మమ్మీ వాళ్ళ ఇంటికి నుంచి వెళ్ళి మా ఇంటికి శుభ్రాలన్నీ చేసి పూజ చేసేసుకున్నాను. ఏం జరిగిందంటే అండి, క్రాకర్స్ వెళ్ళినప్పుడు అంటే పూజ అంతా అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సేపు అక్కడక్కడ క్రాకర్స్ కాల్చింది, కానీ అంతగా కాల్చలేదు. అప్పుడు బాగానే వచ్చేసాను. వెళ్ళినప్పుడు ఉండదండి టెన్షను, అలా ఎలా లేదన్నమాట. యాక్చువల్లీ మేము అందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాం. క్రాకర్స్ కాల్చుకొని నేను, మా వారు, మా పిల్లలు, మా మదరు, మా ఫాదరు, మా తమ్ముడు అందరం కూడా క్రాకర్స్ బాగా కాల్చాము. వండిన పిండి వంటలు కూడా అందరం చక్కగా తిన్నాము. ఫుల్గా బాగానే ఉంది. నైట్ యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజు పిల్లలకి నెక్స్ట్ డే స్కూల్ ఉందన్నమాట. ఆ స్కూల్కి పంపాలి కదా అని చెప్పేసి మేము 4 మెంబర్స్ ఇంకా నైటే వెళ్ళాల్సి వచ్చింది. తప్పలేదు, ఇంకా పిల్లల్ని కూడా తీసుకువెళ్ళాలి. ఇంకా సరే అని చెప్పేసి మేము అందరం కూడా బండి మీద వెళ్తున్నాం. క్రాకర్స్ చాలా అంటే చాలా హెవీగా కాల్చారండి బాబు జనాలు. ఈ సంవత్సరం చాలా అంటే ప్రతి సంవత్సరం క్రాకర్స్ అప్పుడు బయటికి రాను, దీవాలి అప్పుడు భయం నాకు. ఈసారి ఇంకా తప్పలేదు, రావాల్సి వచ్చింది బయటికి. కానీ చాలా అంటే చాలా హెవీగా క్రాకర్స్ ఈ ఇయర్ చాలా హెవీగా కాల్చారు. యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఏంటి, క్రాకర్స్ ఏ రోజు కొంటే బెస్ట్ అంటే దివాళీ 3 days ముందు నుంచి అమ్ముతారు షాపులు పెట్టి, అప్పుడు బెస్టా లేకపోతే దివాళీ రోజు కొంటే బెస్టా? నాకు అయితే కామెంట్లో చెప్పండి. మేము యాక్చువల్లీ 1 day ముందే కొన్నాము, అంటే 3 daysలో ఫస్ట్ డే కాక సెకండ్ డే కొన్నాము. థర్డ్ డే దివాళీ అన్నమాట. సెకండ్ డే కొన్నప్పుడు కూడా కొంచెం క్రాకర్స్ బాగా కాస్ట్గానే ఉంది. నెక్స్ట్ డే కొంచెం కాస్ట్ తక్కువ అని మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. వాళ్ళది కొంచెం డిస్కషన్ చేస్తారు కదా, ఇలా క్రాకర్స్ ఇంత కాస్ట్ అని. అలా చెప్పినప్పుడు చాలా అంటే చాలా చౌకగా ఇచ్చారంటే అండి లాస్ట్లో వాళ్ళు అనుకుంటా. అందుకనేసి మాకు మట్టికి కొంచెం అంటే ముందు కొన్న వాళ్ళకి కొంచెం కాస్ట్ ఎక్కువైంది. లాస్ట్ దివాళీ రోజు కొన్నందుకు ఆ రోజు అంత తక్కువకి వస్తుంది అని అనుకోలేదు. ఆ రోజు ఈవినింగ్ అంటే అండి చాలా తక్కువకి వచ్చిందంట. ఇప్పుడు కొంటే బెస్ట్.